కడాయి పన్నీరు తయారు చేసుకుందాం. క్యాప్సికమ్, ఆనియన్, టమాటాలను, పన్నీర్ని నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఒక కడాయిలో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, యాలకులు, చెక్క, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు 5 మినిట్స్ ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకుని పన్నీరు, క్యాప్సికమ్, ఆనియన్, టమాటాలను 5 మినిట్స్ ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకుని సాజీరా, ఆనియన్స్, సాల్ట్ వేసుకుని అవి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా పేస్ట్ వేసుకుని అది బాగా ఫ్రై అయ్యాక పసుపు, కారం, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, పెరుగు వేసుకుని అది దగ్గర పడిన తర్వాత ఫ్రై చేసుకున్న వాటిని వేసుకుని వాటర్ వేసుకుని మూత పెట్టుకుని 20 మినిట్స్ ఉడికిన తర్వాత కచూరి మేతి, కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, కడాయి పన్నీర్ రెడీ అయింది. దీనికి కాంబినేషన్గా బటర్ నాన్ చేసుకున్నాను. ఈ కర్రీ రోటీ, బటర్ నాన్లోకి చాలా బాగుంటుంది. నేను బటర్ నాన్లోకి కడాయి పన్నీర్ పెట్టుకుని తింటే సూపర్ టేస్టీ ఉంది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.